వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ నారాయణగూడలో భారీగా నగదు పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఏకంగా 8 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఈ సొమ్మును బ్యాంకు నుంచి డ్రా చేసుకుని వెళ్తుండగా పట్టుకున్నారు. జాతీయ పార్టీ కార్యాలయ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సొమ్ముపై ఆరా తీశారు. అయితే పార్టీ అధ్యక్షుడి సూచన మేరకే డబ్బులు డ్రా చేశానని, దీనికి లెక్కలు ఆధారాలు ఉన్నట్టు చెప్తున్నాడు నిర్వాహకుడు. మేము ఎక్కడ కూడా ఈ విషయంలో చట్టాలని అతిక్రమించలేదు, చట్టాలని ఉల్లంఘించలేదు. ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మేము వయలేట్ చేయలేదు. ఎందుకంటే ఈ క్యాష్ ఏదైతే ఉన్నదో ఇది మా స్టేట్ పార్టీ అకౌంట్ నుంచి చెక్ ద్వారా డ్రా చేసిన క్యాష్. అది బ్యాంకు నుంచి మా పార్టీ ఆఫీస్కి రావడం జరుగుతూ ఉంటే మధ్యలో పోలీసు వాళ్ళు ఓవర్ యాక్షన్తో ఆ క్యాష్ని జప్తు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు బ్యాంకులో మేము డ్రా చేసి పెట్టుకున్న క్యాష్ని కూడా బ్యాంకుకు పోయి వాళ్ళ అనుమతి లేకుండా, బ్యాంకు వాళ్ళ అనుమతి లేకుండా అది కూడా జప్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి చట్టాన్ని ఎవరైనా అతిక్రమించుంటే ఈ విషయంలో అది పోలీసు వాళ్ళు చేసిన తప్పించి భారతీయ జనతా పార్టీ చేయలేదు. రెండవ విషయానికి వస్తే ఈ క్యాష్ అంతా కూడా జనవరి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు జరుగుతూ ఉన్న మా క్యాంపెయిన్లో వివిధ సభలు, ఆ సభలకు కావాల్సిన సామాగ్రి, సప్లయర్సు, వాళ్ళకి ఇవ్వాల్సిన డ్యూస్ అవన్నీ పైలప్ అయిపోయి గత 3 రోజులు బ్యాంకు హాలిడేస్ ఉండడం వల్ల ఇంకో 2 రోజుల్లో ఎన్నికల సమయం ముగుస్తుంది. కాబట్టి సప్లయర్లకి తొందరగా మనం ఆ అమౌంట్స్ని పే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ క్యాష్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఏ ఏజెన్సీ అయినా, అది ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఇంకే ఏజెన్సీ అయినా ఈ క్యాష్ని ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నారని అడిగితే దానికి వివరణ ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ తయారుగా ఉన్నది. కానీ ఎక్కడ కూడా ఈ విషయంలో ఇది చట్ట అతిక్రమణ కాదు. మేము ఏ విధమైన అతిక్రమణ కానీ, చట్ట వ్యతిరేక చర్య కానీ ఈ విషయంలో జరగలేదు.